అబ్బా! ఎండలొచ్చేసాయి కదా! చల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగితే వేడి చేసిద్ది. అందుకే కుండ తీసుకుందామని వచ్చా. కుండ 400 చెప్తున్నారండి. మీ దగ్గర ఎంత ఉంటది కుండ కాస్ట్? అయినా గట్టిగా కింద పెడితే పగిలిపోయిద్ది. మహా అంటే 2 నెల్లో, 3 నెలల్లో వాడతాం అంతే కదా! అందుకే డిజైన్ వేసిన కుండలు ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి. అయినా కూడా మనకు కావాల్సింది చల్లగా నీళ్ళు కాబట్టి ఏ కుండైతే ఏముందిలే అని ప్లెయిన్‌దే తీసుకున్నానండి. అసలు కొత్త కుండ ఉగాదికే తెచ్చుకోవాలని పెద్దలు అంటా ఉంటారు. చల్లనీళ్ళ కోసం ముందుగానే తెచ్చేసుకుంటున్నా. సరే మామిడికాయ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా? మామిడికాయలు ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కానీ మా చిన్నప్పుడైతే ఉగాది పచ్చడి తినేదాకా మామిడికాయ తినేవాళ్ళం కాదు. ఒకవేళ ఏ చెట్టు నుండో మామిడికాయ కోసుకొచ్చినా మా అమ్మ ఫుల్‌గా తిట్టేది. ఉగాదికి ముందే మామిడికాయ తింటే శివలింగం మింగేసినంత పాపం వస్తదని చెప్పేది. వాళ్ళు అలా చెప్పటంలో కూడా న్యాయం ఉందిలెండి. ఎందుకంటే ఉగాదికి ముందు మామిడికాయలు చిన్న చిన్న శివలింగం సైజులోనే ఉండేవి అప్పుడు. హాఫ్ డే స్కూల్స్ అప్పుడైతే స్కూల్ నుండి డైరెక్ట్‌గా మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి మామిడికాయలు కర్రతో కొట్టి కింద పడ్డ మామిడికాయలను స్కూల్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. నేనైతే ఆ చెట్టు వైపు కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే మా అమ్మ ఇలా చెప్పేది కదా! శివలింగం తిన్నంత పాపం వచ్చేసిద్ది ముట్టుకోకూడదనేసి. ఇంకా ఆ భయం నాలో ఉండిపోయేది. ఇంకొకటి నాకు హాఫ్ డే స్కూల్స్ అనే కన్నా ఒంటి పూట బళ్ళంటే నా చిన్నతనం గుర్తొస్తుంది. నిజంగా అప్పటి రోజులు చాలా బాగుండేవి. ఇంతకీ ఈ మామిడికాయ పప్పు చేయడానికి నాకు మా ఆయనకి చిన్న గొడవయింది. "ఎందుకు ఉగాది రాకుండానే మామిడికాయలు తీసుకొచ్చావు" అని నేనన్నాను. "సర్లే వండితే వండు లేకపోతే అలాగే ఉంచేసేయ్" అని మా ఆయన చెప్పారు. ఏముందిలే సింగినాదం అని మామిడికాయ పప్పు అయితే చేశాను. చేసిన పప్పును తినకుండా సింక్‌లో పడేశాను. ఎందుకు చేసిన మామిడికాయ పప్పు పడేశాను అన్నది నా వీడియోస్ చూసే వాళ్ళకి బాగా అర్థమైద్ది.